హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సాంబార్ పెట్టుకుంటున్నాను. ములక్కాయలతో సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్కి పొడి రెడీ చేసుకుంటున్నాను. ఎండుమిర్చి, అలానే ధనియాలు, జీరా, కొద్దిగా కందిపప్పు, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి దీంట్లో కారం వేయకుండా సరిపోతుంది. ఎండుమిరపకాయలు వేసుకుంటే వీటిని మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. సాంబార్కి ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుంటాను. ఆవాలు, జీరా, సాయమినపప్పు, పచ్చిపప్పు. ములక్కాయలతో సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సాంబార్ పొడి బయట కొనుక్కోకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి సాంబారు. ముందుగానే కందిపప్పు కడిగేసుకుని శుభ్రంగా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. మీడియం సైజులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, టమోటా, ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇవి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా మగ్గాలి. మగ్గిన తర్వాత పప్పుని స్మాష్ చేసుకుని పప్పు వేసుకోవాలి. చింతపండు వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. చింతపండు రసం తీయాలి. ఇప్పుడు కలిపేసుకుని పప్పుని ముందుగా మెదుపుకుని దాంట్లో వేసుకోవాలి. సాంబార్ ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫంక్షన్స్లో చేసే సాంబార్ కన్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లోనే మనం సాంబార్ పొడి తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పప్పు వేసుకుందాం. ఇప్పుడు చింతపండు రసం కూడా పోసేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకున్నాను చిక్కగా ఉంటే. ఇందాక వేసిన సాల్ట్ సరిపోదు, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను.
ఇందాక మసాలాని మిక్సీ పట్టాను. ఈ పౌడర్ని తెరిలేటప్పుడు వేసుకోవాలి సాంబార్లో. ఇప్పుడు తెరులుతున్నాయి. దీంట్లో ఇప్పుడు సాంబార్ పొడి వేసుకుంటాను. ఇప్పుడు సాంబార్ పొడి వేసుకున్నాను. ఇది కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మళ్ళీ తెరలనివ్వాలి బాగా. ఇప్పుడు బెల్లం ముక్క కొద్దిగా, అలా మూత పెట్టేసుకుంటే కొద్దిగా జరుపుకుని తెరులుతాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. తాలింపులో కాకుండా ఇలా పచ్చిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. ఇంట్లోనే సాంబార్ పొడి తయారు చేసుకుని చాలా రుచిగా చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా సాంబార్ అయిపోయిందండి, రెడీ అయింది సాంబారు. ఉల్లిపాయ ముక్కలు అలానే ములక్కాయ ముక్కలు అన్నీ శుభ్రంగా ఉడికాయి. ములక్కాయలు మా చెట్టువేనండి, చాలా రుచిగా ఉంటాయి ములక్కాయలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను మీకు. ఇది చూడండి, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది చూడటానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.